So, good morning everyone. I am Dr. K. Vasantababu, consultant orthopedic surgeon, KIMS Sitramdara. ఇవాళ మనం నడుము నొప్పిలో డిస్క్ గురించి మాట్లాడుకుందాం. డిస్క్ అనేది నడుము రెండు వెన్నుపూసల మధ్యలోనూ ఉండే మెత్తటి పదార్థం. అది ఒక్కొక్కసారి బయటికి రావడం వల్ల, అంటే దాన్ని ఉండవలసిన ప్లేస్లో ఉండకుండా బయటికి రావడం వల్ల అది కాలుకెళ్ళే నరాన్ని నొక్కుతుంది. దీన్నే మనం సయాటికా అంటాం. ఈ నొక్కడం వల్ల చాలామందికి ఈ సయాటికా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సయాటికా పెయిన్ అంటే నడుము నుంచి కింద కాలులోకి లాగుతూ కాలు తిమ్మిరి పట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటి వాళ్ళకి మనం నార్మల్గా ఎక్స్రేలు తర్వాత ఎంఆర్ఐ స్కాన్లు తీసి ఆ డయాగ్నోసిస్ చేస్తాం. దానికి సంబంధించి బెడ్ రెస్ట్ అది ట్రై చేస్తాం. బెడ్ రెస్ట్ మందులతో ఒకవేళ తగ్గకపోయిన పక్షంలో దానికి ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. ఆపరేషన్ అంటే ఏదైతే డిస్క్ ఉందో దాన్ని తీసేయడం అనమాట. ఆపరేషన్లో వివిధ రకాలు ఉంటాయి. మామూలుగా ఇంత ముందుగా ట్రెడిషనల్గా ఓపెన్ చేసి చేయడం, అంటే కోత ఇచ్చి చేయడం. ఈ రోజుల్లో కొత్తగా చిన్న మినీ డిస్కెక్టమీ అని వచ్చింది. అంటే చిన్న కోతలోనే ఆ డిస్క్ తీసేయడం కూడా. ఒకే డిస్క్ ఉండి ఒకే పక్క ఉండి ఉంటే అలాంటివి చేయగలం.